సత్యదత్త వ్రత కథ 3వ అధ్యాయం. అచ్చట హుండాసురుని వంటవాని చేత వశిష్ఠ మహాముని ఆశ్రమమునందు చేర్చబడిన ఆ బాలుని వశిష్ఠ మహాముని ప్రాతకాలమునందే కాంచి ఆశ్చర్యచకితుడై తన దివ్య దృష్టిచే అంతయు తెలుసుకొనిన వాడే బాలుని చేతులతో ఎత్తుకుని సంతానలేమిచే బాధపడుతున్న ఒక మునిపత్నికి ఇచ్చెను. అంత వశిష్ఠుడు బాల భావచేష్టల చేత తల్లిదండ్రులను సంతోషపెట్టని వాడగుట వలన వానికి నహుషుడు అని పేరు పెట్టెను. అనతి కాలములోనే వేదాంగాది సర్వశాస్త్రములను ధనుర్విద్యను నేర్చిన వాడై వశిష్ఠుని ముఖ్య శిష్యుడు ఆయను. ఆయుభూపాలుడు తన భార్యగు ఇందుమతితో కలిసి ప్రతి దినము సత్యదత్త వ్రతము ఆచరించుచుండ వశిష్ఠ మహాముని దివ్య దృష్టితో కాంచి సంతోషించిన వాడే నహుషునితో ఈ విధముగా పలికెను. నహుషుడను పేర పిలువబడుతున్న నీవు సోమవంశానికి చెందిన ఆయుభూపాలుడు ఇందుమతి అను రాజదంపతులకు సత్యదత్తుని వ్రతం ఆచరించుట చేత కలిగిన ఏకైక సంతానము. నీవు ఇందుమతి గర్భము అందుండగా చారుణులు నిన్ను హుండాసురుని సంహరించువానిగా సంభాషించుకొనుచుండగా అంతటా ఆ హుండాసురుడు నిన్ను అపహరించి తన వంటవానికిచ్చి మాంసం వండింపమనగా వాడు నిన్ను చంపదలిచి కత్తితో కొట్టగా కత్తి విరిగిపోయెను. అంతటా వారు ఆశ్చర్యముతో చంపుటకు ప్రయత్నించక నా ఆశ్రమ ద్వారము వద్ద విడిచెను. ఇక నీవు హుండాసురుని చంపి నీకై తపమునరించుచున్న అశోక సుందరిని భార్యగా స్వీకరించి తల్లిదండ్రుల కడగేగి వారిని సంతోషపెట్టమని దివ్యాస్త్రములనిచ్చి ఆశీర్వదించెను. గురువాజ్ఞ అనుసరించి నహుషుడు ఋషులు మునులచే ఆశీస్సులు పొంది సెలవు గైకొని హుండుని సంహరించుటకై బయలుదేరెను. ఆకాశ దేవతలు ఆనందముతో నహుషుని శిరమున పూల వర్షమును కురిపించిరి. దేవతలు వారి యొక్క అస్త్రములను నహుషునికి ఇచ్చిరి. మహావీరుడగు నహుషుడు వాయు వేగముతో హుండాసురుని పట్టణమైన కాంచనపురమునకు సమీపమున గోదావరి తీరమున ఉన్న వన మధ్యమమున ఆగెను. అక్కడకు రంభయను దేవకాంత వచ్చి శివకన్యయగు అశోక సుందరి ఆజ్ఞచే నేనిక్కడకు వచ్చి తిని నీ అందము బల పరాక్రమములచే ముగ్ధురాలైన ఆ సతీ నిన్ను వరించుటకే తగిన అర్హతను పొందుటకే తపస్సు చేయుచుండెనని పలుకగా నహుషుడు నా గురువర్యుల ఆజ్ఞ మేరకు హుండాసురుని సంహరించిన పిదప ఆమెను భార్యగా స్వీకరింతునని మీ సఖితో చెప్పుమని చెప్పగా ఆ దేవకాంతను పంపి హుండాసురునిపై యుద్ధమును ప్రకటించెను. తనను సంహరించుటకై వచ్చిన నహుషునితో హుండాసురుడు ఈ విధముగా పలికెను. బ్రతుకదల్చిన నీవు తక్షణమే ఇచట నుండి తొలగిపొమ్ము అని బెదిరించగా అంతటా నహుషుడు పురిటిలోనే నన్ను నా కన్న తల్లికి దూరము చేసితివి. నిన్ను వధించుటకే నేను ఇచ్చటకు వచ్చి తినను. హుండుడి వార్త విని చంపబడిన బాలుడు ఎట్లు బ్రతికిన ఆయన ఆశ్చర్య అనుమానములతో సైరంధ్రిని వంటవానిని పిలిచి వారిని గట్టిగా ప్రశ్నించగా వారు మేము ఆ బాలుని చంపి మీకు వండి పెట్టితిమి కదా అని అబద్ధమాడిరి. అంతా ఆ హుండు దైవము మన యందు వైరముగా ఉండెనని తలచి నహుషునితో యుద్ధమునకు దిగెను. నహుషుని పరాక్రమముచే హుండుని సైన్యము నాశనమగుటచే కోపము వహించిన హుండు నహుషునితో తలపడుటకై ముందుకు వచ్చాను. అంత నహుషుడు తన రథసారథి అయిన మాతలితో రథమును హుండుని వైపుకు మరలింపుడనెను. అంతట మాతలి తన అశ్వములను అదిలించి హుండునిపైకి దూకెను. నహుషుడు తన గురువైన వశిష్ఠుని ఇంద్రుని తలుచుకుని మంత్రము ఉచ్చరించి 2 బాణములతో వాని బాహువులను నరికెను. బాహువులు కోల్పోయిన హుండు గర్జించుచూ మీదకు రాగా నహుషుడు తన శక్తినంతయు కూడగట్టుకుని వాని వక్షస్థలమున కొట్టెను.
అంతటా ఆ రాక్షసాథముడు వజ్రాయుధముతే దెబ్బతిన్న పర్వతము వలె నేల కొరిగి అసువులను బాసెను. దేవతలు నహుషునిపై పూలవర్షము కురిపించి జయ జయధ్వానములు పలికిరి. నహుషుడు విజయగర్వముతో వశిష్ఠ మహాముని ఆశ్రమమునకు బయలుదేరి మార్గమధ్యమున అశోక సుందరిని గాంచి తన గురువు వద్దకు ఏగెను. వశిష్ఠ మహాముని శిష్యుని విజయమునకు సంతసించి ఓ శుభముహూర్తమున వారికి వివాహము చేసి తన తల్లిదండ్రుల కడకేగి రాజ్యమేలుమనెను. నహుషుడు సతీ సమేతముగా వశిష్ఠ మహర్షికి నమస్కరించి తన పట్టణమునకు బయలుదేరెను. అంతటా దేవతలు మేనకాయను అప్సరసను ఆయుభూపాలుని భార్యయగు ఇందుమతి కడకు నహుషుని ఆగమనమును గురించి తెలుపుమని పంపిరి. ఆ రాజదంపతులు ఆనందోత్సాహముతో సత్యదేవుని స్మరించుచు పుత్రాగమనమున సూచకముగా పురమునందు వేడుకలు మహోత్సవములు జరిపించుచు శ్రేష్టమైన సకల గుణసంపన్నుడు పరమానంద స్వరూపుడు శోకనాశకుడు కొలిచిన వారికి భుక్తిని ముక్తిని ప్రసాదించునట్టి సత్యమే ఆత్మగా గల సత్యదత్తదేవుని తన ఇచ్చవచ్చిన రీతిని స్తుతించెను. నహుషుడు భార్యయగు అశోక సుందరి దేవకాంతయగు రంభతో కూడి సకల ఐశ్వర్యములతో దేదీప్యమానముగా వెలుగొందుతున్న హస్తినాపురమును చేరిరి. అంతటా వేద పండితులు వేద మంత్రములను పఠించుచు అతనిని పూర్ణ కుంభముతో స్వాగతము పలికిరి. నహుషుడు తల్లిదండ్రులను గాంచి ఆనందాతిశయముచే వారి పాదపద్మములకు భార్యతో కూడి నమస్కరించెను. తల్లిదండ్రులు పుత్రుని గాంచి ఆనంద బాష్పమును రాల్చిరి. నహుషుడు హుండునిచే అపహరింపబడి వశిష్ఠ మహాముని ఆశ్రమమునకు చేరి అప్పటి వరకు తను చేసిన కార్యములను తల్లిదండ్రులకు వివరించెను. వారంతయు విని మిక్కిలి భక్తి కలిగి సత్యదత్త వ్రతమాచరించి ప్రసాదమును గైకొనిరి. తరువాత నహుషుడు సప్తద్వీపములను జయించి ధన సంపూర్ణమగు రాజ్యమును తల్లిదండ్రులకు సమర్పించి అనేక వ్రతములు దానధర్మములు చేయుచు తండ్రిచే రాజాసూయ యాగము చేయించి అందరిచే ప్రశంసింపబడెను. పిదప దేవతలు హస్తినాపురమును చేరిరి. ఆయుభూపాలుడు తన రాజ్యాన్ని నహుషునకు అప్పగించి భార్యా సహితుడే సజీవులుగా స్వర్గలోకమునకు చేరి దేవతల చేత పూజింపబడుచు పుత్రుని యొక్క సత్కర్మల చేతను ఇంద్ర పదవిని విడిచి దత్తలోకమును పొందెను. అచటనే పుణ్యము చేత నివసించుచుండెను. చివరకు నహుషుడును సత్యదత్త వ్రతమును చేయుచు సకల ఐశ్వర్యములను పొంది బ్రహ్మజ్ఞానమును సంపాదించి శాశ్వత సుఖమును అనుభవించెను. సత్యదత్త వ్రతమును భక్తితో ఆచరించు వారికి సకల శుభాలు కలుగును. దత్తస్వామిని మరిచిన కష్టములు కలుగును. కనుక సత్యదత్త వ్రతము ఆచరించినప్పుడు సుఖప్రాప్తియు దుఃఖ నివృత్తియు కలుగునని భావించి వ్రతమాచరించి అనంతరము తీర్థప్రసాదములను స్వీకరింపవలెను. తృతీయోధ్యాయము సమాప్తము.